మంచిర్యాల జిల్లా పట్టణంలోని ఆటోనగర్లో శ్రీ భక్తాంజనేయ గణేష్ మండలి సమక్షంలో గణేష్ ని శోభాయాత్రని అక్కడి భక్తులు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె చంద్రమౌళి, గౌరవ అధ్యక్షుడు వి ప్రకాష్, జనరల్ సెక్రటరీ పులిరామ్, కోశాధికారి ఎల్ శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు ఎం వెంకటేశ్వరరావు, ఆటోనగర్ గణేష్ కమిటీ సభ్యులందరూ, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బ్యాండ్ల చప్పులతో డాన్స్లతో ఘనంగా నిమజ్జనం చేశారు. जय बोले गणेश महाराज की। ఆటోనగర్ అసోసియేషన్ తరపు నుంచి 1995 నుంచి మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. అయితే మొదటిగా మేము బెల్లంపల్లి చౌరస్తాలో చేసుకున్నాము. అక్కడ పెట్టినప్పుడు మంచిర్యాలలో అతి తక్కువ మందిలో మేము ఫస్ట్ ఉండేవాళ్ళం. అలాగే ఘనంగా మేము అన్నదాన కార్యక్రమం కూడా చేసేవాళ్ళం. అక్కడ నుండి తర్వాత ఒక కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పెద్దగా అయిపోయిన సందర్భంగా మా లక్ష్మీనాథ్ చౌరస్తా తీసుకొచ్చాము. అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు మన గణపతి నవరాత్రి ఉత్సవాలు చేశాము. ఇప్పుడు అక్కడ కూడా మన మంచిర్యాల పట్టణం బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ శ్రీనివాస కాలనీ దగ్గర మన ఆటోనగర్ గణేష్ మండలి ఉత్సవాలు మేము దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకుంటున్నాము. మా ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున ఒక 400 మంది ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మా యూత్ కానీ మా సీనియర్స్ కానీ అందరూ కలిసి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాము. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా చాలామందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ అందరికీ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచేలా చేస్తాము. అలాగే అనాథాశ్రమం కూడా వెళ్ళి మా ఆటోనగర్ అసోసియేషన్ తరపు నుంచి కొన్ని సేవా కార్యక్రమం కూడా ఇప్పుడు చేసుకుంటాము. ఈ మధ్యనే మాకు ఆటోనగర్ కూడా మన గౌరవ శాసనసభ్యులు పిఎస్ఆర్ గారు ఆటోనగర్ కూడా మాకు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మేము ఆటోనగర్లో మాకు పిఎస్ఆర్ గారి దయ వల్ల వచ్చే సంవత్సరం వరకు మేము ఆటోనగర్లో మా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలని మా ఆటోనగర్ సభ్యులందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. లడ్డు వేలంపాట ఈ సంవత్సరం 26,500 పోయింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం గణపతి లడ్డూని లక్కీ డ్రాల్లో విన్నింగ్ చేశాము. మన మోక్షజ్ఞ అని చెప్పేసి హైటెక్ సిటీ అతనికి వచ్చింది లక్కీ డ్రాలో. అలాగే కలశం కూడా ఒక లారీ ఓనర్ కేశవరావు గారు అని చెప్పేసి ఆయనకి లక్కీ యాక్షన్లో వచ్చింది. మాకు ఈ రోడ్లు కూడా వెళ్ళకపోతే మా ఆటోనగర్ మెకానిక్ సభ్యులందరికీ కూడా మాకు ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి దయ ఉంచి మా పెద్దలు ప్రేమసారావు గారు మరియు మంచిర్యాల పట్టణ సభ్యులు పెద్ద సభ్యులందరూ కూడా ఈ యొక్క మా యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్లు వెడల్పు చేసి మా ఆటోనగర్ సభ్యుల యొక్క సమస్యలు త్వరలోనే తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆటోనగర్ ఇస్తే మేమందరం కూడా ఇబ్బందులు లేకుండా 400 మంది సభ్యులు ఉన్నాం. మేము 400 మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రోడ్డు పక్కన ఉండి అక్కడక్కడ గ్యారేజీలు పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం. మా అందరికీ కూడా ఆటోనగర్ తొందరగా ఏర్పాటు చేస్తే మేము కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఒక చోటు ఉండి మా యొక్క పనులు మేము చేసుకుంటూ మా ద్వారా కూడా మా లారీలు బస్సులు పెద్ద గూడ్స్ కాబట్టి మా వల్ల కూడా వేరే వాళ్ళు కూడా కొంచెం చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము రోడ్డు పక్కన పెట్టడం వల్ల కూడా మా యొక్క ఆటోనగర్ దగ్గరకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి మా యొక్క ఆటోనగర్ గణనాథుని దర్శించుకొని మాకు అన్నప్రసాదం మేము పెట్టే అన్నప్రసాదం కూడా వాళ్ళు స్వీకరించి ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. ఆటోనగర్ సభ్యులందరూ కూడా ఈ విధంగా ప్రజలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే మేము ఆటోనగర్ సభ్యుల తరపు నుంచి
ప్రతి సంవత్సరము ఒక రక్తదానం ఏర్పాటు కూడా చేస్తాము. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ మంత్లో చేస్తాకి ఆల్రెడీ ప్లాన్ చేసాం. లాస్ట్ ఇయర్ కూడా మా మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆటో సభ్యులందరూ కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ నిల్వ తక్కువ ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా మా ఆటో సభ్యుల తరపు నుంచి కూడా రక్తదానం ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో కూడా ఆటో సభ్యులందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం చురుగ్గా పాల్గొంటూ ఉంటాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో. 30 సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవాల కమిటీ తరఫు నుంచి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో అందరి సహకారంతో లారీ ఓనర్స్ అండ్ ఆటో లారీ మెకానికల్ టెక్నీషియన్స్ అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నాము. ముందు ఎట్లానే జరుపుకొని ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ ఆటో నగర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రజలందరికీ మరియు ఆటో నగర్ కార్మికులకి వినాయక చవితి శుభాకాంక్షలు.